హలో ఎవరివన్. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఒక టూరిజం కోసం పాలసీ తీసుకొచ్చింది. షాక్ వైజాగ్ బీచ్ కోస్టల్లోని షాక్స్ బిల్డ్ చేస్తారు. చాలా మంచి డెసిషన్ యాక్చువల్లీ, ఎందుకంటే టూరిజం డెవలప్ అవుతుంది అండ్ కొంచెం బీచ్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే సార్, ఈ షాక్స్ అనేవి మందు సప్లై చేస్తారు లేకపోతే ఫుడ్ సప్లై చేస్తారు? ఇన్ కేస్ మందు పెట్టడానికి అయితే ఈ షాక్స్ అనేది చాలా బ్యాడ్ డెసిషన్. ఎందుకంటే వైజాగ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఉన్నాయి ఫ్యామిలీస్, బ్యాచిలర్స్ కాదు. సో మందు కోసం షాక్స్ పెట్టడం అనేది చాలా వర్స్ట్ డెసిషన్, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతాయి అలాంటి చోట్ల. సో ఇన్ కేస్ అది ఫుడ్ కోసం పెడుతున్నట్టయితే మాత్రం గుడ్ డెసిషన్. కాకపోతే దాంట్లో కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి. లైక్ మళ్ళీ చెత్త ఎక్కడ పడితే అక్కడ పరిచేస్తుంటారు. సో దానికి కూడా కొంచెం ప్రజలకు చెప్పాలి, ఇలాగ బీచ్లో చెత్త పడకూడదు అని చెప్పి, అండ్ డస్ట్బిన్స్ కూడా మంచిగా పెట్టి మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మందు కోసం పెడుతున్నట్టయితే మాత్రం ఒక సపరేట్ సెక్షన్ ఆఫ్ బీచ్లో మాత్రమే పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే తాగే వాళ్ళు కూడా ఉంటారు, ఎస్ తప్పేం కాదు, బట్ అదొక సపరేట్ సెక్షన్ ఆఫ్ బీచ్ అండ్ అదొక సపరేట్ పార్ట్లో ఉంటేనే బెటర్, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. లైక్ ఇష్టం వచ్చినట్టు బాటిల్స్ పడేసి ఇరపడేసి బీచ్లోకి విసిరేస్తే మాత్రం అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.